యూఎస్ నుంచి వచ్చిన ఈ పేషెంట్‌కి 2 సి సెక్షన్స్ అయిన తర్వాత అబ్డోమెన్ బాగా సాగ్ అయిపోయింది. అబ్డోమెన్ మసిల్స్ కూడా చాలా వీక్ అయిపోయింది. ఇది ఆ పేషెంట్‌కి ఓన్లీ బ్యూటీకి ఎఫెక్ట్ చేయడం మాత్రమే కాదు, తన హెల్త్‌ని కూడా ఎఫెక్ట్ చేసింది. సో ఇది సాగింగ్ స్టమక్ వల్ల ఆవిడకి బ్యాక్ పెయిన్ వచ్చింది, నీ పెయిన్ వచ్చింది అండ్ దట్ వాస్ అఫెక్టింగ్ హర్ లైఫ్. షీ వాస్ నాట్ ఏబుల్ టు టేక్ కేర్ ఆఫ్ హర్ 2 చిల్డ్రన్ ఆల్సో. సో ఆ పేషెంట్ యూఎస్‌లో చాలా మంది ప్లాస్టిక్ సర్జన్స్‌ని కన్సల్ట్ చేశారు. వాళ్ళందరూ కూడా అబ్డామినోప్లాస్టీ చేయించుకోవాలి అని సజెస్ట్ చేశారు. ఆ పేషెంట్ వైజాగ్ వచ్చినప్పుడు గూగుల్లో రీసెర్చ్ చేసి మన క్లినిక్ గురించి తెలుసుకొని మన దగ్గరే వచ్చారు. మన దగ్గరే వచ్చాక ఆవిడ హెల్త్ కండిషన్ అన్ని అనలైజ్ చేసి సక్సెస్ఫుల్ గా అబ్డామినోప్లాస్టీ చేశాం. ఇప్పుడు ఆ పేషెంట్ ఎక్స్పీరియన్స్ నేను చెప్పడం కాదు, ఆ పేషెంట్ చెప్పడమే విందాము. Hi, today I would like to tell you about the recent surgery I have done, abdominoplasty. నాకు 2 C-sections అయ్యాయి 2 years apart లో, సో లాస్ట్ 4 years బ్యాక్ అయింది. విత్ మై సెకండ్ C-section ఇంకా మజిల్ ఇష్యూస్ ఎక్కువైపోయాయి, బ్యాక్ పెయిన్ అండ్ నీ ప్రాబ్లమ్స్, చాలా ప్రాబ్లమ్స్ వచ్చింది. ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా ఒకటే చెప్పారు, మజిల్ హ్యాస్ టు బి రిపేర్డ్ అని. బట్ దెన్ దాంతోపాటు అబ్డామినోప్లాస్టీ అనే ఒక సర్జరీ చాలా ఇంపార్టెంట్, లైక్ బాగా చేయడం అనేది. సో జస్ట్ అలా ఇలా డాక్టర్ దగ్గర వెళ్ళి చేయించుకోవాలి అని కాకుండా బెస్ట్ సర్జన్ ఎవరు అని నేను చాలానే వెతికాను. దట్స్ వెన్ ఐ ఫౌండ్ డాక్టర్ అంజలి సాప్లే. ఆమె టెస్టిమోనియల్స్ ఇంకా అన్ని చూసి, రిజల్ట్స్ అన్ని చూసి ఐ వాస్ క్వైట్ ఇంప్రెస్డ్. షీ ఈజ్ వెరీ నాలెడ్జబుల్. నేను ఏ కన్సర్న్స్ అయితే అనుకుంటున్నానో షీ స్పోక్ అబౌట్ ద రైట్ థింగ్స్ వెన్ ఐ మెట్ హర్ ద వెరీ ఫస్ట్ టైం. సో అప్పుడే ఫిక్స్ అయిపోయాను అంజలి గారి దగ్గర చేయించుకోవాలని. బట్ ఆ డెసిషన్ ఎంత కరెక్ట్ అని నా రిజల్ట్స్ అండ్ నా రికవరీ చూసేంత వరకు కూడా ఐ కుడెంట్ believe, because it was, I wouldn't say it's a piece of cake, but it is the easiest than what I had in mind. ఎందుకంటే చాలా బిగ్ సర్జరీ, స్టిచెస్, హీలింగ్ అండ్ ఇద్దరు పిల్లలతో అనేది ఇట్స్ నాట్ అ ఈజీ టాస్క్. But then Dr. Anjali made it very easy for me because she has a very good team and also very knowledgeable person. Ante em cheste correct anedi, because for example oka 2 tubes pedtaru after the surgery for all the drainage to happen. But then during the course of surgery she decided not to even give those 2 tubes. Endukante adoka 2 weeks maintenance, maybe 3 to 2 weeks. But ఆ తర్వాత అది తీయాలి ఇది అది అంటే నాకు చాలా డిస్టర్బింగ్ గా అనిపించింది ఆ థాట్ కూడా. But then she stitched me up in such a way that అవి ఏవీ లేవు. అండ్ ఆల్సో నా స్టిచెస్ 2 weeks తర్వాత రిమూవ్ చేయాలి, అలాంటి స్టిచెస్ ఏ పడతాయని చెప్పారు. బట్ దెన్ కన్సీల్డ్ స్టిచెస్ వేశారు. అసలు ఇంకా వాట్ ఎవర్ బెస్ట్ షీ కుడ్ డూ అవన్నీ చేశారు. విత్ ఆల్ దీస్ షీ ఆల్సో సజెస్టెడ్ దట్ ఐ వుడ్ గో విత్ 360 degrees lipo for the contouring and everything. ఐ జస్ట్ కెనాట్ బిలీవ్ ద రిజల్ట్స్. అంటే ఫోటో చూస్తే అది నేను అనడానికి కూడా అన్బిలీవబుల్ గా అనిపించేంత బాగుంది రిజల్ట్స్. అండ్ షీ హ్యాస్ దిస్ అమేజింగ్ టీమ్. ఆవిడకి వెళ్ళినప్పుడు కూడా నేను ఒక కన్సర్న్ చెప్పాను, పెయిన్ మేనేజ్మెంట్. బికాస్ ఎంత బాగా పెయిన్ మేనేజ్ చేయగలిగితే, అంటే మనకి ఎంత పెయిన్ తక్కువ ఉంటే అంత ఫాస్ట్ గా రికవర్ అవుతాం అనేది నా బిలీఫ్. సో నేను అడిగినప్పుడు షీ మేడ్ మీ మీట్ మిస్ మంజుల 7 Hills లో, అండ్ షీ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్. నిజంగానే షీ వాజ్ దేర్ రౌండ్ ద క్లాక్ అండ్ షీ హెల్ప్ మీ అవుట్. ఐ థింక్ హాస్పిటల్లో ఉండే రికవరీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఆ 3 days I cannot choose anybody else. If I have to go through all this again, then I would only choose Dr. Anjali. And she has this doctor with her who's her right hand, she calls her Sumitra. She's very very beautiful. Endukante she's got this immense strength and also a very nice and soothing way of talking to the patients, I would say. ఎందుకంటే అంజలి గారు వాజ్ వెరీ అష్యూరింగ్ దట్ యూ విల్ బి ఫైన్. బట్ నాకు ఆ నమ్మకం సర్జరీ అయిన తర్వాత అయితే లేదు, బికాస్ ఐ వాజ్ ఇన్ సో మచ్ పెయిన్. అలాంటి పెయిన్ లోంచి నేను అసలు లేచి వాష్రూమ్ కాదు కదా బెడ్ కూడా దిగలేను అనుకునేటప్పుడు డాక్టర్ సుమిత్ర వాజ్ మేకింగ్ మీ వాక్ అండ్ ఎవ్రీథింగ్. సో ఐ ఫెల్ట్ లైక్ దట్ వాజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్స్ దట్ హ్యాపెండ్. వీళ్ళు ముగ్గురు లేకపోయి ఉంటే నేను ఇంటికి డిశ్చార్జ్ కాదు కదా, రూమ్ నుంచి బయటకు కూడా వచ్చి ఉండేదాన్ని కదా. బట్ టుడే 2 weeks పోస్ట్ ఆఫ్, ఐఎమ్ డ్రైవింగ్ మై కార్, ఐఎమ్ డూయింగ్ ఆల్ మై థింగ్స్. అఫ్ కోర్స్ నాది లోపల గార్మెంట్ ఉంది అండ్ కంప్రెషన్ వేసుకున్నాను పైన సపోర్ట్ కి. ఐ స్టిల్ హ్యావ్ బ్యాడ్ డేస్, బట్ అన్ని పనులు నేను చేసుకోగలుగుతున్నాను. సో ఐ వుడెంట్ సే దిస్ ఇస్ అ వెరీ ఛాలెంజింగ్ థింగ్, బట్ ఐ వుడ్ డెఫినెట్లీ సే యూ హ్యావ్ టు గో విత్ డాక్టర్ అంజలి, బికాస్ there is only one best here. Thank you so much.